అబ్బా! నా అదృష్టమేందో ఇంత బాగుంది. అడిగిన ప్రతి చోటకి తీసుకెళ్ళిపోతున్నారు మా వారైతే. మొన్ననే తిరుపతి ఎళ్లి వచ్చామో లేదో ఈవినింగ్ రెస్ట్ కూడా తీసుకోలేదనమాట. మార్నింగ్ ట్రైన్ దిగాము. ఇంకా ఈవినింగ్ తెలిసింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌లో కళ్యాణం ఉంది బావ తీసుకెళ్ళవా అన్నాను. అంతే ఒక్కసారిగా ఓకే అనేసేసాడు. ఇంక ఎగురుకుంటా అయితే కళ్యాణానికి రెడీ అయ్యి ఎళ్ళిపోయాము. ఇక్కడికొచ్చేటప్పటికి మేము స్టార్ట్ అయ్యేటప్పటికైతే గుంటూరులో 9 అయింది. అంటే మేము కళ్యాణానికి అది నైట్ జరుగుతుందనమాట. 12కి స్టార్ట్ అవుతుంది. లేదు మేము తిరునాళ్ళకి రావాలనుకునే వాళ్ళైతే 6కి స్టార్ట్ అయిపోతే సరిపోతుంది. చక్కగా అన్ని చుట్టుపక్కల ఉన్నాయి గానీ, స్వామివారి దర్శనం కానీ చక్కగా చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. మేము కళ్యాణానికి కాబట్టి ఇంకొంచెం లేట్‌గా బయలుదేరాము. గోపురం అయితే చూడండి ఎంత బావుందో కదా! అసలా లైటింగ్స్‌తో దగ్గ దగ్గ మెరిసిపోతుంది. అండ్ లోపలికి మేము వెళ్ళేటప్పటికి దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది. డైరెక్ట్‌గా బ్యాక్ సైడ్ నుంచి అలా వెళ్ళి అలా దర్శనం చేసుకొని బయటకొచ్చేసాము. బయటకొచ్చేటప్పటికి చూస్తే చాలా క్రౌడ్ ఉంది. ఏంటి ఇంతమంది జనం ఉన్నారని అడిగితే లోపల శ్రీ నారా లోకేష్ గారు ఫ్యామిలీతో ఉన్నారంట. కళ్యాణానికి ఎవ్రీ ఇయర్ ఆయనే చేపిస్తారంట కళ్యాణము. ఆ కళ్యాణానికి సంబంధించినయి అంటే మా అమ్మవారికి మంగళసూత్రాలు, తాంబూలం ఉంటాయి కదా! అవి తీసుకెళ్ళడానికి వచ్చారంట. లోపలే ఉన్నారు. బట్ చాలా సింపుల్‌గా వచ్చారు. ఎక్కువగా సెక్యూరిటీ కూడా ఏం లేదు. అందుకే మేము గెస్ చేయలేకపోయామనమాట. లోపల సార్ ఉన్నారా లేదా అనుకుంటూ ఉన్నాము. బట్ ఒక 5 మినిట్స్‌కే సార్ అయితే బయటికొచ్చేసేసారు. అమ్మవారికి సంబంధించినయి తీసుకొని విత్ ఫ్యామిలీతో. ఎంతమంది జనమో చూడండసల. ఈ ఇయర్ ఇంకా తగ్గిపోయారంట జనము. మరి ఎందుకో కానీ ఎవ్రీ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటదంట. అసలు నడవడానికి కూడా దారి లేనంత జనాలుంటారు. చూడండి ఇక్కడ నారా లోకేష్ గారు కనిపిస్తారు. నేను కొంచెం దగ్గరగా చూసాను ఫస్ట్ టైము. అంటే కొంచెం పొలిటికల్ లీడర్స్‌ని అంత దగ్గరగా చూడడం నేను. అండ్ ఈ గుడిలో నాకు సంబంధించి ఎందుకు అంత ఇది అంటే మాత్రం ఈ గుడికెళ్ళిన తర్వాతేనండి నా లైఫ్‌లో ఒక పర్సన్ అనేవాళ్ళు యాడ్ అయ్యారు. అది ఎవరు అంటే మా పుత్రరత్నం గాడే అనమాట. ఈయనేననమాట. ఆయన చెప్పాడో లేదో 1 వీక్‌కే ఎగ్జాక్ట్‌గా 1 వీక్‌కే మా వాడు నా దగ్గరకొచ్చేసాడు. వచ్చేసాడంటే మా ఫ్యామిలీలో ఒక థర్డ్ మెంబర్ అయిపోయారనమాట. ఇలా స్వామి అయితే ఒంటి మీదకొచ్చి చెప్తారు అనని మా అన్నయ్య చెప్తే వెళ్ళాను. నిజంగానే అండి అప్పటి వరకు చాలా గుళ్ళు తిరిగి అలసిపోయి ఉన్నాను. ఇది చివరిగా అని వెళ్ళాను. ఇంకా ఆయన్ని మాత్రం జీవితంలో నేను మరువను. ఆయన పేరు కూడా వచ్చేటట్టు పెట్టుకుంటానని చెప్పాను. అలానే పెట్టుకున్నాను కూడా. ఇంకా కళ్యాణం అయితే నేను జూమ్ చేయలేకపోయాను. చాలామంది క్రౌడ్ ఉండేటప్పటికి అంత పర్ఫెక్ట్‌గా కనిపించలేదు. టీవీలో కూడా పెట్టారు కానీ లైట్ ఫోకస్ వల్ల అంత క్లియర్‌గా లేదు. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.